మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు కానీ తనకు వాటాలు ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఏడుస్తున్నారన్న దుబ్బాక ఎమ్మెల్యే కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇంకోగానే జగ్గారెడ్డి ఉంటాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూడా పర్సెంటేజ్లు ఇవ్వలేదట, వీళ్ళే వంచుకుంటున్నాట. నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ. ఆయన మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు. మైక్ పట్టుకొని నిన్న కళ్ళలకి నీళ్ళు కాడుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కమిషన్లు రావడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తాను రైతుల కోసం ఏడిస్తే కమిషన్ల కోసం ఏడ్చాననడం కరెక్ట్ కాదన్నారు జగ్గారెడ్డి. అదేదో నేనేదో ఎమోషన్లా ఏడ్చిందా అనేది రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే, ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేసిన పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది. నాకు నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది. నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అలాంటి పుట్టుకి ఇచ్చింది. నాకు తాను ఎలాంటి వాడినో బీఆర్ఎస్ అగ్రనేతలను అడిగి తెలుసుకోవాలన్నారు జగ్గారెడ్డి. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత, నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత ఎంట్రీగా కూడా పనికిరావు. నువ్వు ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా? నువ్వు కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. డబ్బులుంటే సరిపోదు, పంచే గుణం ఉండాలన్నారు జగ్గారెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఉన్నన్ని ఆస్తులు తనకు ఉంటే ఎంతో మంది పేదవారిని ఆదుకునేవాడినన్నారు మాజీ ఎమ్మెల్యే. వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇవ్వనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అటు ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అటు ఏముంచిరా? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఇది ఏముంది? మా మంత్రులు తిందామని అటు ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి పోని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? దోచుకునే బ్యాచ్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకరన్నారు జగ్గారెడ్డి. అందుకే నేను నిక్ నేమ్ పెట్టేసిన, ఈ ఆలిబాబా 40 దొంగలో ప్రభాకర్ రెడ్డి ఒకడు. జగ్గారెడ్డి పొలిటికల్ కమిట్మెంట్ మామూలుగా ఉండదని ఈ ప్రెస్ మీట్ తో అర్థమైందంటున్నారు ఆయన అనుచరులు. ఎవరైనా తనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరాయన. నిన్ననే కూతురు వివాహం జరిపించిన జగ్గారెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.